హలో ఎవ్రీవన్, మీరు లాస్ట్ క్లాస్లో అడిషన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఇవాళ మనం సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ క్లాస్లో నేను సబ్ట్రాక్షన్స్ ఆన్ పేపర్ ఆఫ్ పేపర్ ఎలా చేయాలో చెప్తాం అనుకుంటున్నాను. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక స్కూల్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకెంతమంది ఉంటారు? ఇద్దరే కదా ఉండేది. సో ఈ ఒక్కల్ని తీసేయడమే సబ్ట్రాక్షన్ అంటారు అనమాట. తెలుగులో తీసివేయడం అంటారు. సో దీన్ని నెంబర్స్లో రాసుకుంటే కనుక 3 - 1 = 2. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 9 - 4. 9 - 4 చేయడం ఎలా? 1 2 3 4 5 6 7 8 9 ఇలా 9 స్టిక్స్ ఉన్నాయి. 9 స్టిక్స్లో నుంచి 4 తీసేద్దాం. 1 2 3 4 ఈ 4 తీసేయాలి. అంటే ఈ 4 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో మనకి మిగిలినవి 5 అన్నమాట. ఈ విధంగా సబ్ట్రాక్షన్ మనం చేయవచ్చు. 7 - 3. 1 2 3 4 5 6 7 లో నుంచి 3 తీసేస్తే ఇంకా 4 ఉంటాయి అన్నమాట. రిమైనింగ్ 1 2 3 4. ఇది సబ్ట్రాక్షన్. ఇవి సింగిల్ డిజిట్లోనే. డబుల్ డిజిట్లో అయితే 23 - 7 చేద్దాం. 23 - 7 చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో నుంచి తీయాలని చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఈ 7 కంటే తక్కువ ఉంది కాబట్టి ముందు ప్లేస్ నుంచి ఒకటి అప్ తీసుకుంటాం అనమాట. అంటే 10th ప్లేస్లో నుంచి ఒకటి అప్ తీసుకుంటే ఈ వాల్యూ 13 అవుతుంది కదా. 13లో నుంచి 7 తీయాలి. అప్పుడు 13 - 7 తీస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది కదా. ఆ 6 వాల్యూ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ మనం 10th ప్లేస్లో నుంచి 1ని తీసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ఉన్నది 1 కాబట్టి ఆ 1 ఇక్కడ రాస్తాం. (26 - 9) చేద్దాం. 26 - 9 చేసేటప్పుడు ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో ఉన్న 6 కంటే 9 చాలా పెద్దది కదా. కాబట్టి 10th ప్లేస్లో 1ని తీసుకోవాలి మనం. 10th ప్లేస్లో 1ని తీసుకుంటే ఇక్కడ 16 అవుతుంది. 16 - 9 చేయాలి. 16 - 9 చేస్తే 7 వస్తుంది కదా. అది యూనిట్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 తీసేస్తాం కాబట్టి ఇంకా 1 ఉంటుంది. సో 17 ఇలా చేయాలి. అప్పుడు 26 - 5 చేస్తున్నాం అనుకోండి. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 6 కంటే తక్కువే ఉంది కాబట్టి 6 - 5 1 ఓన్లీ. ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి టోటల్గా 21 అవుతుంది. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 35 - 12.
35 మైనస్ 12 చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో నుంచి తీసేస్తే 5 మైనస్ 2 3, 3 మైనస్ టెన్స్ ప్లేస్లో వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేస్తే 3 మైనస్ 1 2 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 23. ఇంకొక ఎగ్జాంపుల్ 35 మైనస్ 27 చేద్దాం. 35 మైనస్ 27లో యూనిట్స్ ప్లేస్ వాల్యూ 7 5 కంటే పెద్దది కాబట్టి ముందున్న వాల్యూలోంచి ఒకటి అప్ తీసుకుంటాం. సో ఇక్కడ ఒకటి అప్ తీసుకోవడం వల్ల ఇక్కడ 15 అవుతుంది కదా. 15 నుంచి 7 తీస్తే 8. ఇంక ఇక్కడ 1 అప్ తీసుకున్నాం కాబట్టి ఇంకా 2 ఉంటుంది అనమాట. 2 మైనస్ 2 0 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 8. ఇంకొక ఎగ్జాంపుల్ 53 మైనస్ 26 చేద్దాం. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 6 3 కంటే పెద్దది కాబట్టి ముందు వాల్యూ నుంచి ఒకటి అప్ తీసుకోవాలి. సో అప్పుడు ఇది 13 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటంటే టెన్స్ ప్లేస్లో ఒకటంటే 10. సో ఆ 10 ప్లస్ 3 13 అవుతుంది కదా. 13 నుంచి 6 తీస్తే 7. ఇక్కడ 1 తీస్తాం కాబట్టి 5 నుంచి 1 తీస్తే 4 ఉంటుంది. ఆ 4లో నుంచి 2 తీస్తే 2 అనమాట. సో 27 మిగిలింది. ఇంకొక ఎగ్జాంపుల్ 46 మైనస్ 29 చేద్దాం. 6 అనేది 9 కంటే చిన్న వాల్యూ కాబట్టి టెన్స్ ప్లేస్లో నుంచి ఒకటి అప్ తీసుకోవాలి. అప్పుడు ఇది 16 అవుతుంది. 16లో నుంచి 9 తీస్తే 7. ఇక్కడ 1 అప్ తీసుకున్నాం కాబట్టి 3 ఉంటుంది. 3లో నుంచి 2 తీస్తే 1. ఆన్సర్ ఈస్ 17. ఇంకొక ప్రాబ్లం చేస్తే 57 మైనస్ 38. 7 అనేది 8 కంటే చిన్న వాల్యూ కాబట్టి టెన్స్ ప్లేస్ నుంచి ఒక అప్ తీసుకోవాలి. అప్పుడు ఇది 17 అవుతుంది. 17 నుంచి 8 తీస్తే 9. ఇంకా ఇక్కడ 1 తీస్తాం కాబట్టి 4 ఉంటుంది. 4లోంచి 3 తీస్తే 1. ఆన్సర్ ఈస్ 19. ఈ విధంగా డబుల్ డిజిట్స్లో సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ట్రిపుల్ డిజిట్స్లో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఒక నెంబర్ యాడ్ అవుతుంది అంతే. 153 మైనస్ 27 చేద్దాం. 3 అనేది 7 కంటే చిన్న వాల్యూ కాబట్టి ముందు అప్ తీసుకోవాలని చెప్పాను కదా ఒకటి. అప్పుడు 13 అవుతుంది. 13 నుంచి 7 తీస్తే 6. ఇక్కడ 1 తీస్తాం కాబట్టి 4. 4లోంచి 2 తీస్తే 2. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 అని రాసుకుంటారు. 1లోంచి 0 తీస్తే 1. సో ఆన్సర్ ఈస్ 126. 256లోంచి 123 తీద్దాం. ఇక్కడ వాల్యూస్ కింద ఉన్న వాల్యూస్ అన్నీ చిన్న వాల్యూస్ కాబట్టి ఇది చాలా ఈజీ. 6లోంచి 3 తీస్తే 3. 5లోంచి 2 తీస్తే 3. 2లోంచి 1 తీస్తే 1. సో ఆన్సర్ ఈస్ 133. ఇంకొక ఎగ్జాంపుల్ 597 మైనస్ 436. 7లోంచి 6 తీస్తే 1. 9లోంచి 3 తీస్తే 6. 5లోంచి 4 తీస్తే 1. సో ఆన్సర్ ఈస్ 161. ఈ విధంగా ట్రిపుల్ డిజిట్స్లో అయినా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ నోట్ లెక్కల్లో అంటే మైండ్ క్యాల్కులేషన్లో ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. 9లో నుంచి
6 తీయడం మనకి తెలుసు కదా, 9లో 6 తీస్తే 3 వస్తుంది. ఇలాంటి యూనిట్ డిజిట్స్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయడం చాలా ఈజీ. కానీ డబుల్ డిజిట్స్లోకి వెళ్తే సబ్ట్రాక్షన్ కొంచెం టఫ్ అవుతుంది. లైక్ 17లో నుంచి 6 తీయాలనుకున్నాను. అప్పుడు 17లో నుంచి 6 తీయాలంటే 7 అనేది 6 కంటే పెద్దదే కాబట్టి 7లో 6 తీస్తే 1 ముందు 1 ఉంటుంది కాబట్టి 11 అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 17లో నుంచి 9 తీయాలనుకున్నప్పుడు 17లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న 7 కంటే 9 పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడ అప్ తీసుకోవాలి. మామూలుగా పేపర్ మీద చేస్తే అప్ తీసుకుంటాం. కానీ మైండ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా 7లో నుంచి కాకుండా 10లో నుంచి తీసేస్తే 17లో 10 ఉంటుంది కదా, 17 అంటే 10 + 7. సో ఆ 10లో నుంచి 9 తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 + 7 8 అనమాట. ఇలా చేసుకోవచ్చు మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. -24 - 8 చేద్దాం. 24 - 8 చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఉన్న 4 వాల్యూ 8 కంటే చిన్నది కాబట్టి మామూలుగా పేపర్ మీద చేస్తే అప్ తీసుకుని చేస్తాం. కానీ ఇది మైండ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 10లోంచి తీయడం చాలా ఈజీ. సో మనం ఏం చేస్తాం, 24ని 20 + 4గా రాసుకున్నాం అనుకోండి. అప్పుడు దీనిలోంచి 8 తీసేస్తే ఎలా, 20లోంచి 8 తీయడం అంటే చాలా ఈజీ కదా, 12. సో 12 + 4 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 16. ఈ విధంగా మనం క్యాల్కులేషన్ ఈజీగా చేయొచ్చు. ఇది పెద్దవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయడానికి ఫాస్ట్ క్యాల్కులేషన్ చేయడం చాలా అవసరం కాబట్టి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయనప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి మనకి. 36 - 18 చేద్దాం. 36 - 18 చేసేప్పుడు దీంట్లో అయితే ఈజీగా ఒకటి చెప్పొచ్చు. ఏంటంటే 18ని ట్వైస్ చేస్తే, అంటే 18 + 18 అయినా 18 × 2 అయినా చేస్తే వచ్చేది వాల్యూ 36 కదా. సో 36లో నుంచి ఒక 18 తీసేస్తే వచ్చేది 18 అని ఇలా ఈజీగా చెప్పొచ్చు మనకి మల్టిప్లికేషన్ తెలుసుంటే. అదే మామూలుగా 36లో నుంచి 18 తీయాలనుకుంటే మైండ్ క్యాల్కులేషన్లో 36ని 30 + 6 అనుకుంటే 30లో నుంచి 18 తీసేయాలి. అప్పుడు 12 వస్తుంది కదా, ఆ 12కి 6 యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఇస్ 18. ఈ విధంగా చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. 57 - 29 చేద్దాం. 57 - 29 చేసేప్పుడు 7 అనేది 9 కంటే చిన్న వాల్యూ కాబట్టి మనం 57ని 50 + 7 అనుకుని -29 చేద్దాం. 50లోంచి 29 తీసేస్తే ఆన్సర్ 21 అని తెలుసు కదా. సో 21కి 7 యాడ్ చేస్తే 28 అవుతుంది. ఈ విధంగా మనం మైండ్ క్యాల్కులేషన్ చేయొచ్చు. 3 డిజిట్స్లో ఎలా చేయాలంటే 156 -
128 చేయనుకోండి. ఇలాంటప్పుడు 156 128 6 యూనిట్స్ ప్లేస్లో ఉన్న 6 వాల్యూ 8 కంటే చిన్నది కాబట్టి మనం డైరెక్ట్గా చేయలేం. సో మనం ఏం చేస్తామంటే 150లో నుంచి 120 ఫస్ట్ తీసేస్తాం. అప్పుడు అది ఎంత అవుతుంది? 30 కదా. ఇంకా 6 - 8 ఉన్నాయి. సో 36 - 8 చేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది కదా. ఇలా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇలా డివైడ్ చేసుకుని చేస్తే మైండ్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే 156 - 128 150లోంచి 120 తీసేద్దాం ఫస్ట్ మైండ్లోనే. అప్పుడు 30 మిగిలింది కదా. 6లో నుంచి 8 తీసేస్తే -2 మిగులుతుంది కదా. ఆ -2ని ఇక్కడ మైనస్ చేస్తే 28 వచ్చేస్తుంది. ఇలా కూడా ఈజీగా చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు ఏదైనా పిక్నిక్ వెళ్తున్నప్పుడు మీ నాన్నగారు మనీ ఇస్తారు కదా. ఒక 100 రూపీస్ ఇచ్చారనుకుందాం. మీరు ఆ 100 రూపీస్ని తీసుకెళ్ళి ఒక షాప్కి వెళ్ళారు. ఆ షాప్లో ఒక చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్, ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నారు. రిమైనింగ్ మీకు ఎంత చేంజ్ వస్తుంది అనేది సబ్ట్రాక్షన్స్తోనే మనం చేయొచ్చు. ఎలా అంటే మీ 100 రూపీస్లో నుంచి చాక్లెట్ వాల్యూ, బిస్కెట్ ప్యాకెట్ వాల్యూ, తర్వాత కూల్ డ్రింక్ వాల్యూ తీసేస్తే రిమైనింగ్ వచ్చే వాల్యూనే మీకు వచ్చే చేంజ్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు సబ్ట్రాక్షన్ చాలా అవసరం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బై.